హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడెంటల్ హబ్ అండి. ఈరోజు నాతో డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు. ఆయన వెల్ నోన్ ఆర్థోడాంటిస్ట్ అండ్ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 15+ years అండ్ ఈజ్ ఆల్సో అన్ ఇన్విజిలైన్ ప్లాటినం ప్రొవైడర్. ఈరోజు మన ఆయనని చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్, క్లిప్స్ గురించి, బ్రేసెస్ గురించి అండ్ ఇన్విజిలైన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. గారు, మమ్మల్ని పేషెంట్స్ అడిగే చాలా కామన్ క్వశ్చన్, అసలు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ బ్రేసెస్ అయినా, ఇన్విజిలైన్ అయినా, క్లిప్స్ అన్నా అసలు ఎందుకు, దానివల్ల ఏంటి మాకు బెనిఫిట్ అనేది పేషెంట్స్ కామన్ క్వశ్చన్. సో ప్లీజ్. Now, first major entity is a smile. What everyone wants to get corrected. Now, second thing ఏంటంటే overall development of the face ki at a very tender age, as to once you start correcting their malocclusions. Malocclusion అంటే ఏంటి? ముందుకు వెనక్కి ఉన్న పళ్ళు, లేకపోతే స్పేసింగ్స్ ఉంటాయి, దాని తర్వాత హౌ ది అప్పర్ టీత్ అండ్ లోవర్ టీత్ స్టార్ట్ మీటింగ్, ఇలాంటివన్నీ మాలక్లూజన్స్. ఈ మాలక్లూజన్ అనేది కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉండాలి అనేది అది చూసుకొని అప్పుడు కానీ మీకు తినడం కానీ, అరుగుదల కానీ, ఓవరాల్ ఫేషియల్ బ్యాలెన్స్ కానీ రాదు. ఈ రెండింటికి బ్యాలెన్స్ అనేది తెప్పించడమే ఫంక్షనల్ బ్యాలెన్స్ అంటాం అనమాట. సో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చేసేదే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్.